హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బాగున్నారా అండి? ఓకే అండి. ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హాయ్ అండి, బాగున్నారా అండి? ఓకే అండి, మళ్ళీ చిన్న వీడియో పెడుతున్నాను. తప్పనిసరిగా చూడండి. అందరికీ నచ్చుతుందండి. ప్రతి ఒక్కటి ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క మాట విలువైనదే, అమూల్యమైనదని పదే పదే చెప్తున్నాను కదండి. ఈరోజు కూడా ఈ వీడియోలో మరికొన్ని సింపుల్గా ఒక మాటలు చెప్పాలంటే ప్రతి ఒక్కరికి మనసు తాకేటట్లుగా ఉంటాయండి మాటలు. అదేవిధంగా ఒక మనిషి తత్వం గురించి కూడా ఉంటుందండి. ఆశ, అత్యాశ అనేది ఎంత మంచిది కాదో, అదేవిధంగా మనుషుల అనుబంధం కూడా, తల్లి బిడ్డల అనుబంధం కూడా గురించి కూడా చెప్పానండి. ఇంకా ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నానండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చిన్న చిన్న వర్డ్స్లో ఎంత అర్థం ఉంటుందో మీకే తెలుస్తుంది. ఒక్క పదంలో ఇంత మ్యాటర్ ఉందా అనిపిస్తుంది. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. హాయ్ అండి. జీవితం అనే యుద్ధంలో మీ మొదటి శత్రువు బద్ధకమేనండి. ఓకే అండి, కీప్ వాచింగ్. హాయ్ అండి. మనిషి నుండి మనిషిని వేరు చేసేది మొదటిది నాలుక, రెండవది డబ్బు. ఓకే అండి, కీప్ వాచింగ్. హాయ్ అండి. ద్వేషం నిండిన మనసుతో చూస్తే నెలవంకలు కూడా 1000 వంకలు కనపడతాయి. అదేవిధంగా ప్రశాంతమైన మనసుతో చూస్తే అమావాస్య కూడా అద్భుతంగా కనిపిస్తుంది. ఓకే అండి, కీప్ వాచింగ్. హాయ్ అండి. కష్టపడి నేర్చుకున్న పాఠాల కంటే అనుభవంతో నేర్చుకున్న పాఠాలు ఎక్కువగా నేర్పిస్తాయి. ఓకే అండి, కీప్ వాచింగ్. హాయ్ అండి. మనకు ఆరోగ్యానికి కూరగాయలు ఎంతో శ్రేష్టమైనవి కదండి. అటువంటి కూరగాయలలో దొండకాయ కూడా ఉందండి. దొండకాయల గురించి తెలుసుకుందామండి, దాని ఉపయోగాలు ఏమిటో. దొండకాయ రోగనిరోధక శక్తిని పెంచుతుందండి. అదేవిధంగా ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుందండి. అదేవిధంగా మెనుకి నిగారింపునిస్తుందండి. ఇంకా ఐబీపీకి మంచి ఔషధంలాగా పనిచేస్తుందండి. అదేవిధంగా కండరాల బలానికి కూడా ఉపయోగపడుతుందండి. ఇలా అనేక రకాలుగా దొండకాయ కూడా మనకు ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఓకే అండి, కీప్ వాచింగ్. హాయ్ అండి. రేపు రాజులా బతకాలంటే ఈరోజు కూలీలా కష్టపడాల్సిందే. ఈ నిజము ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే ధనవంతులే. ఓకే అండి, కీప్ వాచింగ్. హాయ్ అండి. పనిచేసేవాడు ప్రచారాన్ని చేసుకోడు. అదేవిధంగా పబ్లిసిటీ చేసేవాడు పని మీద శ్రద్ధ పెట్టలేడు. ఓకే అండి, కీప్ వాచింగ్. హాయ్ అండి. నేను ఎలా ఉన్నా నా బిడ్డలు క్షేమంగా ఉండాలని కోరుకునేదే అమ్మ అండి. ఓకే అండి, కీప్ వాచింగ్. ఓకే అండి, చూశారు కదా అండి. ఇదే అండి, ఈ ఆణిముత్యాలు లాంటి మాటలు మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. నాకు ఇవి దొండకాయ గురించి ఉపయోగాలు కూడా నచ్చాయండి. మీకు కూడా ఏ వీడియో నచ్చిందో నాకు చెప్పండి. మనిషికి పెద్ద శత్రువు బద్ధకమేనంటండి. అది కూడా తెలుసుకోవాలి మనము. బద్ధకం అనేది ఉండకూడదు, కానీ మన చేతిలో ఏమి ఉండదు కదండి. బద్ధకం అనేది అది తెలియకుండానే వస్తుంది. కాకపోతే క్రమేపీ మనము మెల్లమెల్లగా దూరం చేసుకోవాలి బద్ధకాన్ని. అదేవిధంగా ప్రతి ఒక్కరూ డబ్బుతో కూడా జాగ్రత్త పడాలండి. డబ్బు అనేది ఎక్కువగా వేస్ట్ చేయకుండా ఉండడం కూడా మంచిదే కదండి. మితంగా వాడాలి, పొదుపు అనేది ఉండాలండి.
ఓకే అండి. ఈ విధంగా అనేక ఉపయోగాల గురించి చెప్తున్నానండి డబ్బు గురించి. ఇంకా చెప్పాలంటే తల్లి ప్రేమ గురించి కూడా ఉందండి. బిడ్డల క్షేమం కొరకే పోరాడుతుంది ప్రతి ఒక్క అమ్మ. అది గమనించాలి పిల్లలు. కాకపోతే పిల్లలమ్మకు వాళ్ళకు మనస్తత్వాలకు తేడా ఎక్కువైపోతుందండి ఈ మధ్యలో. ప్రతి ఒక్కరు ఈ విషయాలు గమనించి ఆహ్, ఏమన్నా మంచి విషయాలను గ్రహించే శక్తి పిల్లలకు కూడా ఉండాలండి. ప్రతి ఒక్కటి సెంటిమెంటు, చాదస్తం అనకుండా తల్లిదండ్రుల మనస్తత్వాన్ని గ్రహించి నడుచుకోవాలనేది నా నా కోరిక అండి. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే 10 మందికి షేర్ చేయండి. మీ పిల్లలకు కూడా ప్రతి ఒక్క మాట అమూల్యమైనదిగా భావించి చెప్పండి. ఓకే అండి. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్ అండి. ఇట్స్ మీ పద్మ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.